ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి ఆ భాగాన్ని గనక మనం గమనిస్తే అక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. మొదటి వ్యక్తి సౌలు, రెండో వ్యక్తి దావీదు, మూడో వ్యక్తి యోనాతాను. ఈ ముగ్గురు వ్యక్తులలో ఒకే కుటుంబస్తులు సౌలు, యోనాతాను. సౌలు తండ్రి, యోనాతాను కుమారుడు. బయటివాడు దావీదు. తర్వాత సౌలుకి ఇంటల్లుడయ్యాడు అనుకోండి. కానీ అక్కడ ఆ భాగాన్ని మనం గమనించినప్పుడు ఆ భాగంలోని మాటలు సౌలుతో మాటలాడుట చాలించెను. ఈ మధ్యకాలం నేను మీతో మాట్లాడాను. సౌలుతో మాటలాడుట చాలించెను. ఆ యూట్యూబ్లో ఆ లింక్ మీరు గమనించవచ్చు. సౌలుతో మాటలాడుట చాలించెను. ఆ మాట మనం గమనిస్తే సౌలుతో మాటలు ఆపేశాడు దావీదు. ఎందుకంటే కరెక్ట్ వ్యక్తి కాదు అనుకున్నాడు ఆ వ్యక్తి. సౌలు దాదాపుగా దావీదు మీద 7 సార్లు అటాక్ చేశాడు, చంపేద్దామని. కానీ సౌలు కొడుకున్నాడు చూసారా యోనాతాను, ఎప్పటికప్పుడు దావీదుని రక్షిస్తూనే ఉన్నాడు. అందుకే నేను జ్ఞాపకం చేశా. సౌలు దావీదును చంపడానికి అతను ఒక శిక్షకుడు, అనగా శిక్షించేవాడిగా. కానీ యోనాతాను రక్షకుడు, దావీదుని ఎలా రక్షించాలి, సౌలేమో దావీదుని ఎలా శిక్షించాలి అనేది. కనుక ఈ వ్యక్తితో ఇంకా నాకు మాటలు అవసరమా, ఈ వ్యక్తిని విడిచిపెట్టేద్దాము. సౌలుతో ఉన్నంత కాలం నాకు ఆశీర్వాదం కాదు, కనుక ఈ వ్యక్తిని మనం వదిలేద్దాం. ఇతనిలో పరివర్తన రాదు, ఇతనిలో మార్పు రాదు. ఇతను దుష్టుని సంబంధి, ఇతను సాతాను సంబంధి, ఇతని అలవాట్లు కూడా సాతాను సంబంధంగానే ఉన్నాయి. ఈ వ్యక్తితో తెగదంపులు చేసేసుకుందాం అని ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చేసాడు దావీదు. అందుకే అక్కడ ఏముంది అంటే మాటలు చాలించెను. ఇక మాటలు చాలించేసిన తర్వాత ఇకేం చేశాడు అంటే అతను దావీదు యోనాతాను హృదయము కలిసిపోయింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, సౌలుని విడిచిపెట్టిన తర్వాత యోనాతానుతో అంటే వారి కుమారుడితో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈ మాటలు మనము గమనిస్తే అది గనక సౌలుతో ఎప్పుడైతే తెగిపోయిందో ఇక ఆటంకము లేదు గనక దావీదు యోనాతానుల హృదయాలు కలిసిపోయాయి. వారిద్దరి హృదయాలు అల్లికి చేయబడ్డాయి. వారిద్దరి ఆత్మలు ఏకమయ్యాయి. వారి మనస్సులు కలపబడ్డాయి. పేరుకే వారిద్దరుగా ఉన్నారు. క్రియలలో కానీ, తలంపులలో కానీ, ప్రవర్తనలో కానీ వారిద్దరూ ఒకటైపోయారు. ఎప్పుడు? సౌలు సంబంధం తెంచుకున్నాక. ఈనాడు అనేకులు మందిరానికి వస్తున్నారు కానీ సైతానుతో వారుకున్న సంబంధాన్ని తెంచుకోలేకపోతున్నారు. అలాగే సైతాను సంబంధాన్ని ఉంచుకుంటున్నారు. ఆ కారణం చేతనే వారి మనస్సు యేసయ్య మనసుతో ఏకం కావడం లేదు అనేది సత్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను సంబంధాన్ని గనక మనం తెంచుకున్నట్లయితే నీకు యేసయ్యతో ఏకమయ్యే అర్హత వస్తుంది. ఒక ఇంజనీరు ఉండేవాడు, మాకు తెలిసిన ఒక ఇంజనీరు. ప్రార్థనకు వస్తూ ఉండేవాడు. రక్షించబడ్డాను అన్నాడు. ఆయన ఒకసారి వారింటికి వచ్చి ప్రార్థించమని కోరాడు. నేను ఇంకా కొంతమందిని అక్కడికి వెళ్ళాము. మంచి మర్యాదలు చేశారు. నేను వారితో కొంచెం వాక్యం చెప్పాను, కొద్దిగా వాక్యం మాట్లాడుకున్నాం. అప్పుడు ఆయన అన్నాడు కదా, అయ్యా ప్రక్కనే ప్రార్థనా గది ఉంది, రండి వెళ్దామన్నారు. ప్రార్థన కోసం ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ గదిని ప్రార్థనకు కేటాయించుకున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈనాడు చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు కానీ భోజనానికి గది ఉంటుంది, నిద్రపోవడానికి గది ఉంటుంది, ఇంకా దేనికైనా గదులు ఉంటున్నాయి. పూజ గది అంటున్నారు, కానీ ప్రార్థనా గదులు ఉండలేదు కదా. వీళ్ళైతే ప్రార్థనా గది ఉంది, ఆ ప్రార్థనా గదిలోకి వెళ్ళాం. అన్ని బల్లలు, దీపాలన్నీ కూడా, ఆ లైట్లన్నీ కూడా అమర్చారు, చక్కగా ఉంది. అతని బల్ల మీద 3 బైబిళ్ళు ఉన్నాయి.
కొత్త రకం బైబిల్ కూడా మేము చూసాం అక్కడ. చూచి దాన్ని సంతోషించాం. ఆ ప్రక్కనే ఒక సిగరెట్ ప్యాకెట్, అది ఏమిటండి అని అలా చూస్తుంటే అడుగుతుంటే వాళ్ళ భార్య చెప్తుంది, అది సిగరెట్ ప్యాకెట్. ఇదేంటమ్మా మరి ప్రార్థనా గదిలో ఇది అంతగా బాగోలేదుగా అంటే, ఎందుకు ఉంచారు అంటే ఆయనకి ఎప్పుడన్నా కూతొచ్చినప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి సమయంలో కానీ కాల్చడు కానీ వాడిని చూచుకుంటూ ఉంటారు అంది. అప్పుడు మేమన్నాం, కనుక మీ హస్బెండ్ అయితే పొగ తాగటలేదు కానీ రోజు 3 సార్లు ఆ సిగరెట్ ప్యాకెట్ చూచుకొని లొట్టలేస్తున్నారు, గొట్టకలు మింగుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంటే సాతాను సంబంధం ఇంకా కంటిన్యూగానే ఉండి యేసయ్యతో కలిసి నడవాలి అని అనుకుంటున్నారు. కనుక నీకు దేవునితో సంబంధం కలవాలి అంటే పాపముతో సంబంధాన్ని తెంచుకోవాలి. దావీదు సౌలు సంబంధాన్ని తెంచుకున్నాకే, మాటలు చాలించాకే యోనాతాను హృదయముతో తన హృదయము కలిసిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యోనాతాను హృదయాలు ఇప్పుడు కలిసిపోయాయి. వారికి కుదిరిన స్నేహం ఇప్పుడు బాగా ముదిరిపోయింది. ఇక ఎవ్వరూ వారిని విడదీయలేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరినొకరు ఎడబాయి లేని స్నేహబంధం కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము దేవునికి స్నేహితుడు అని వ్రాయబడి ఉన్నది కదా. మీరు కూడా యేసుని నమ్మితే, పాపిని అని ఒప్పుకొని ప్రార్థించగలిగితే, దానిని గనక విడిచిపెడితే మీకు యేసయ్యతో స్నేహం దొరుకుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 13-14 వచనాలలో యేసయ్య పలికిన మాటలు అక్కడున్నాయి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు అన్నారు. హోషేయ గ్రంథంలో ఉంది 13వ అధ్యాయము 5వ వచనంలో, నేను తప్ప రక్షకుడు లేడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. మనల్ని దేవుడు తన స్నేహానికి పిలుస్తున్నాడు. నీకున్న సాతాను స్నేహాన్ని ఈ ఉదయకాలం ముందు విడిచిపెడితే, పాపపు అలవాటులు విడిచిపెడితే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మార్గంలో గనక నువ్వు వస్తే యేసయ్య నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. తన ఆశ్చర్యకరమైన కృపతో నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు 4:4 ఉంటది కదా, ఈ లోకపు స్నేహము దేవునితో వైరము. ఎంత చక్కని మాట అండి. ఈ లోకంతో స్నేహం చేసేవారు క్రీస్తుతో స్నేహము చేయలేరు. యేసయ్యతో సహవాసం చేసేవాళ్ళు ఈ లోకపు స్నేహంతో వాళ్ళు ముందుకు సాగలేరు. కనుక ఈ ఉదయకాలం ముందు మీరు గమనించాలి. ప్రాణ స్నేహితుడిగా వాళ్ళ బహుమానాలు చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో చూస్తే, యోనాతాను దావీదుకు తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు, అతన్ని ప్రేమించాడు, అతనితో నిబంధన చేసుకున్నాడు అని ఉంది అక్కడ. వారిద్దరి స్నేహ బంధానికి గుర్తుగా వారిద్దరూ ఒక ఆశీర్వాదపు నిబంధన చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, వారి ప్రేమ చిహ్నానికి గుర్తుగా యోనాతాను దావీదు 4 బహుమానాలు ఇచ్చాడు. నెంబర్ 1 దుప్పటి, నెంబర్ 2 కత్తి, 3 విల్లు, 4 నడికట్టు. నిజంగా ప్రభుని నమ్ముకొని రక్షించబడి నీతిగా బ్రతుకువారు దేవునికి స్నేహితులవుతారు. ఎందరూ దేవుని స్నేహితులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని యొక్క స్నేహంలో బ్రతుకుచున్నారో, ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారో, ఈ 4 బహుమానాలు ప్రభు ఇస్తున్నారు. దుప్పటి దేని గుర్తు అంటే కాపుదల గుర్తు. చలి తప్పించుకోవడానికి అనవచ్చు. రూతు నయోమిని కలిసి రూతు గ్రంథం 3వ అధ్యాయంలో బోయజ్ కళ్ళములో ధాన్యమును తూర్పారబడుచుండగా రాత్రి వేళ వెళ్ళింది రూతు. ఆ పొల యజమాని పడుకున్నాడు. బోయజు పాదాల మీద బట్ట తొలగించింది. పాదాల దగ్గర ఆ బోయజు నిద్ర లేచి, ఎవరు మీరు అని అడిగాడు. అప్పుడు ఆవిడంది, నేను రూతును అని అంది. ప్రియా దేవుని బిడ్డలారా, నేను నయోమి కోడల్ని, నేను రూతును అని చెప్పగా, ఏమి కోరి వచ్చావు అని అడిగాడు. అందుకు వారు, మేము కాపుదల లేని వారం,
నీ దుప్పటి కొంగు కొంచెం కప్పు అని అడిగింది. ఆ తర్వాత బోయస్తో వివాహమై అతని దుప్పటి అంతా రూతుకు కప్పారు కదా. అదే రీతిగా నీ స్నేహము యేసుతో ముదిరితే నీకు ఎంతో శారీరక ఆత్మీయ కాపుదల దొరుకుతుంది. రూతుకి బోయస్ ద్వారా ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా లభించాయో నువ్వు యేసయ్యతో స్నేహం చేస్తే ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. రెండోది, అక్కడ యోనాతాను కత్తి కనబడుతుంది బహుమతిగా. కత్తి అంటే దేవుని యొక్క వాక్యం కదా. ప్రియ దేవుని బిడలారా, దేవుడు తన దాసుల నాలుకల యందు ఖడ్గముంచినట్లు వాక్యపు ఖడ్గముతో వారు బోధిస్తున్నప్పుడు ఆత్మల కదిలి రక్షించబడతారు. కనుక ఈరోజు యేసయ్య నీకు దేవుని వాక్యమనే కత్తి ఇస్తున్నారు. మూడోది విల్లు. దేవుని బిడ్డలు ఖడ్గములతో సమీపముందున్న శత్రువును కొట్టడానికి, దూరమునున్న వారిని కొట్టడానికి ఈ విల్లు సహాయపడుతుంది. దేవుని బిడ్డలమైన మన శత్రువు సాతాన్ని ప్రార్థన అని అంబులతో విల్లు సహాయంతో కూల్చివేయవచ్చు. గమనించండి. నాలుగోది నడికట్టు. ఏ వస్తాదైనా పహిల్మానైన నడికట్టు నడుముకు కట్టుకొనకుండా యుద్ధం చేయలేడు, సరిగ్గా నిలబడలేడు. సత్యమనే నడికట్టు ధరించుకోవాలి. పౌలు భక్తుడు చెప్తాడు. కనుక అదే రీతిగా నీవు కూడా సత్యమనే నడుకట్టు కలిగి ఉంటేనే ప్రాణ స్నేహితుడైన యేసయ్య స్నేహం మీకు లభిస్తుంది. ప్రియ దేవుని బిడలారా, యోనాతాను స్నేహం వలన దావీదుకి కాపుదల వస్త్రం దొరికింది, వాక్యమనే కత్తి దొరికింది, ప్రార్థన అనే శక్తి గల విల్లు దొరికింది, సత్యమనే నడికట్టు దొరికింది. ఇక దావీదు స్థిరంగా నిలబడ్డాడు, ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు, ఆత్మీయముగా దీవించబడ్డాడు. సౌలు రాజే అతనిపై పదవికి పంపించాడు. సౌలు సైనికులలోనే గాక అందరిలో శ్రేష్టమైన వాడుగా అయ్యాడు. గమనించారా? వెళ్ళిన ప్రతి స్థలంలో సుబుద్ధిగా ఉన్నాడు. సౌలు దావీదుని ఎక్కడికి పంపించినా దావీదు సుబుద్ధిగా వెళ్ళొచ్చాడు. కనుక ఈ ఉదయకాలమందు సౌలు పరిచయాలు ఆపేశాయి. సౌలు కరెక్ట్ వ్యక్తి కాదు. అతని ఆలోచన ధోరణి, అతని తలంపులు, తన నడవడిక అన్ని సాతాను సంబంధించినవి. యోనాతాను పరిచయం బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు మీ ముందు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. సౌలు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు. ఎవరు స్నేహం కావాలని కోరుకుంటున్నారు? బరబ్బాని కోరుకుంటారా, యేసయ్యను కోరుకుంటారా అని అడిగినప్పుడు చాలా మంది బరబ్బానే కావాలన్నారు. అంటే వీళ్ళకి బరబ్బా లాంటి వాళ్లే కావాలి, అనగా దొంగ లాంటి వాళ్లే కావాలి, సౌలు లాంటి వాళ్లే కావాలి. యోనాతాను లాంటి వాళ్ళు లేదా యేసయ్య లాంటి వాళ్ళు వీళ్ళకి అవసరం లేదనమాట. కానీ మీరైతే ఉదయకాలం ముందు యేసయ్య స్నేహం కోరుకోండి, యోనాతాను యొక్క స్నేహం కోరుకోండి. చాలా చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు సౌలుతో మాటలు ఆగిపోయాక యోనాతానుతో కలిసి ముందుకు ప్రయాణం చేశాడు. తన జీవితము అది మొదలుకొని నిజంగా దినదినము కూడా అతని పరిచయం, ఆత్మీయుల పరిచయం ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా స్థిరపడ్డాడు, నిలబడ్డాడు, ఎన్నో మేలులు చూశాడు. అలాంటి పరిచయం, యేసయ్యతో స్నేహం మాకు దయచేయమని ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తూ, ఇప్పుడే వారి ప్రభువా సౌలు లాంటి పరిచయాలు, పాపపు ఆలోచన విడిచిపెట్టి క్రీస్తును కలిగి ముందుకు సాగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ స్నేహం విడిచిపెడితే గాని ఈ స్నేహంతో ముందుకు సాగగలుగుతారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ దినము ఎవరు ఏ విధమైన ప్రయాణాలలో ఉన్నప్పటికీ వారందరికీ కూడా సహాయం చేసి మేలు చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు ఫార్వర్డ్ చేయండి.